మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదని వీడియో అయితే చేసి పెట్టాననమాట. సో, అవి కింద ట్యాగ్ చేస్తున్నాను. వెళ్లి చెకౌట్ చేయండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్‌కైతే ప్రిపేర్ చేశాను. దొండకాయ ఫ్రై చేశాను. మార్నింగ్ అయితే పాప కోసం టమాటా పచ్చడైతే చేశాననమాట. 2 ఒకేసారి ప్రిపేర్ చేయొచ్చు కదా! అని మీరనుకోవచ్చు. సో, అలా ప్రిపేర్ చేయడం నాకిష్టం ఉండదు. సో, మార్నింగే మళ్ళీ ఆఫ్టర్‌నూనే ప్రిపేర్ చేస్తాననమాట. మార్నింగ్ తన కోసమో కర్రీ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ మా కోసమో కర్రీ చేసుకుంటాననమాట. సో, తను గూడా దొండకాయ కర్రీ తింటది కానీ, కాకపోతే టైం అనేది ఉండదు. స్కూల్లో టైం ఇవ్వరు. దొండకాయ కర్రీ నాకిష్టం ఉండదు, తినను అని జెప్పేసి అంటది. సో, తన కోసం సింపుల్‌గా ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాను. ఈవినింగొచ్చిన తర్వాత మాత్రం నేను ఏ కర్రీ ప్రిపేర్ చేశానో దాంతో తినబెడతాము. ఎందుకంటే చాలా టైం ఉంటది కాబట్టి అదోటి ఇదోటి బుదగరిచ్చుకుంటా తినబెడతా ఉంటాము. స్కూల్లో అయితే అస్సలు తినదు. ఈ దొండకాయలు అవన్నీ చూస్తే అస్సలు తినదనమాట. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న తినిపిస్తాడు. ఎంచక్కా తినేస్తది. ఇక్కడేంటంటే నా కూతురైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటో తెలుసా? అందరు పిల్లలు ఏం అడుగుతారో గానీ మా పాప అయితే "మమ్మీ ఈరోజు ఏం కూర చేస్తున్నావు? ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు?" అని అడుగుతది. మీ పిల్లలు కూడా ఇట్లనే అడుగుతారా లేదా అనేది కామెంట్‌లో షేర్ చేయండి నాతో. ఏ మాటకి ఆ మాట ఈరోజైతే దొండకాయ కర్రీ మాత్రం అద్దిరిపోయిందనమాట. సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా సాయంత్రం స్నాక్స్ కోసం అయితే పాపడాలైతే ముందుగానే వేయించి పెట్టాను. సో, నా లంచ్ అయితే ఇదనమాట. టమాటా పచ్చడి, వైట్ రైస్, దొండకాయ ఫ్రై, పాపడాలు. ఏదైనా సరే ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి గదా! మళ్ళీ పుడతామా ఏంటి అనే డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఏంటక్కా అంత తింటున్నావు అని మాత్రం అనుకోకండి. ఎంత తిన్నా ఇంతే ఉంటా నేనైతే. డైట్ గీట్ అయితే ఏం జెయ్యను. ఎంత డైట్ చేసినా మాత్రం అస్సలు తగ్గను. కాకపోతే వెయిట్ పెరగను, తగ్గను. ఇంతే ఉంటాను. చెప్పాను గదా! ఇంతే ఉండడానికి ఒక చిన్న చిట్కా. రోజైతే లెమన్ వాటర్ తాగుతాను నేను. లెమన్ విత్ చియా సీడ్స్ అయితే డైలీ రెగ్యులర్‌గా తీసుకుంటాను. దాంతో అయితే వెయిట్ పెరగకుండా ఉండడానికి వెయిట్ కంట్రోల్ చేస్తుంది. డైలీ రొటీన్‌లో అదైతే యాడ్ చేసుకున్నాననమాట. ఇంతకీ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారనేది కామెంట్‌లో షేర్ చేయండి. ఏంటక్కా లెఫ్ట్ హ్యాండ్‌తో తింటున్నావు అని అనుకోకండి. కెమెరాలో అలాగనే కనిపిస్తది. వీడియో నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.